శ్రీమతే నమః. సైఫ్ అలీ ఖాన్ కి సంబంధించి 15,000 కోట్ల రూపాయల ఆస్తిని ఈ ప్రభుత్వమేమో స్వాధీనపరుచుకోవచ్చని చెప్పి హైకోర్టు తీర్పు ఇచ్చిందని మనం విన్నాం కదా. అప్పుడు సామాన్యంగా అనిపిస్తుంది, పాపం మొన్నేమో కత్తిపోట్లతోటేమో హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాడు, ఈ లోపు ఈ దెబ్బ మీద దెబ్బ అని చెప్పి కొంతమందికి జాలేస్తుంది. అలాగే కొడుకులకి తైమూరుని ఎందుకు పెట్టుకున్నాడని నేను వీడియో కూడా చేశాను కదా. అసలు ఈ రెండింటికి సమాధానం అని ఈ వీడియో గనక వింటే మనకు బాగా అర్థమైపోతుంది. ఫియాజ్ తలాబ్ ఖాన్ అని కాందహార్ పరిసర ప్రాంతాల్లో ఒక ఫ్రీ బూటర్ అనమాట. ఇతను అక్కడికి వచ్చే జిహాదీలని, యాత్రికులని వీళ్ళందరినీ దోచుకుంటూ ఉండేవాడు. ఆ తర్వాత వీళ్ళు భారతదేశం వచ్చారు. మరాఠాలకి ఆంగ్లేయులకి యుద్ధం జరుగుతుంటేనేమో ఆంగ్లేయుల తరపున మరాఠాలకి వ్యతిరేకంగా యుద్ధం చేసి ఆంగ్లేయుల యొక్క విశ్వాసాన్ని వీళ్ళు బాగా పొందారు. బోల్డ్ అంతా సంపాదించుకుని పటౌడి అనే గ్రామాన్ని వీళ్ళు స్వాధీనం చేసుకుని ఆ పటౌడి అనే గ్రామం యొక్క పేరే వీళ్ళ ఇంటి పేరుగా మార్చేసుకున్నారు. అప్పట్లో ఈ ఫియాజ్ ఖాన్ ఎవరైతే ఉన్నారో అతను లేక్ అనే కమాండర్ తో కలిసి పనిచేశాడనమాట. ఈ లేక్ అనే కమాండర్ వీళ్ళకి పటౌడి అనేది బిరుదుగా ఇచ్చాడు అని చెప్పి ఇంకొంతమంది చెప్తారు. కారణం ఏదైతేనేమి మనకి వ్యతిరేకంగా పనిచేసి ఆంగ్లేయులకి తొత్తులుగా ఉండి సంపదను సంపాదించుకున్నారు. ఇంకొక దర్శనం ఏం చెప్తారు అంటే, వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ పరిసర ప్రాంతాల్లో చెరువుల్లోనూ బావుల్లోనూ వస్తువులు పడిపోతే ఆ వస్తువులను చాకచక్యంగా తీసే వంశస్థులు వీళ్ళు భారతదేశం వచ్చేసి ఆంగ్లేయుల తరపున వీళ్ళేమో విశ్వాసంగా ఉండి ఈ పటౌడి గ్రామాన్ని వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. తలాబ్ అనే ఇంటి పేరు ఉంటే వాళ్ళ వంశం గురించి తెలిసిపోతుంది చిన్నతనంగా భావించి తలాబ్నేమో తాకట్టు పెట్టి పటౌడిని తగిలించుకున్నారు. ఇలా వీళ్ళ కొన్ని ఆస్తులని మనకి వ్యతిరేకంగా పనిచేసి భారతీయులకి వ్యతిరేకంగా పనిచేసి సంపాదించేసుకున్నారు అనమాట. హమీదుల్లా ఖాన్ అని అతనికి ముగ్గురు కూతుర్లో పెద్దమ్మాయి అబీదా, రెండో అమ్మాయి సుల్తానా. ఈ అబీదా ఏం చేసిందంటే, విభజన జరిగింది కదా, ఆ విభజన జరిగినప్పుడు భారతదేశం నుంచి పాకిస్తాన్ వెళ్లిపోయింది. అలా వెళ్లిపోయేటప్పుడు ఆస్తులన్నింటినీ అంటే ఇక్కడ ఆక్రమించుకున్న ఆస్తులన్నింటినీ ఇక్కడే వదిలేసింది అనమాట. సొంతమైతే బాధ ఉంటుంది కానీ వదిలేసేటప్పుడు ఏం బాధ ఉంటుంది, అలా వదిలేసి వెళ్ళిపోయింది. అలా వెళ్లిపోయినప్పుడు ఈ ఆస్తులని సుల్తానా అనుభవిస్తుంది. ఈ విభజన జరిగినప్పుడు ఏవైతే ఆస్తులను వదిలిపెట్టేసి వెళ్లిపోయారో ఆ ఆస్తులను ఎవరు చేజిక్కించుకోకూడదు, సొంత వాళ్ళకి కూడా వాటి మీద అధికారం లేదనమాట. 1968 ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం ఈ ఆస్తులను ఎవరు వాడుకోకూడదు, ప్రభుత్వం స్వాధీనపరచుకోవాలి. అలా ఈ సుల్తానా అనుభవిస్తోంది ఆస్తులని. 2017లో ఇంకొకసారి ఈ చట్టానికి సవరణలు జరిగాయి. ఆ సవరణలు జరిగినప్పుడు కొన్ని మార్పులు వచ్చాయన్నమాట. ఆ మార్పుల ఫలితమే నిన్నటి తీర్పు. ఈ 15,000 కోట్ల రూపాయల ఆస్తి ఏదైతే ఉందో అది ప్రభుత్వానిది అని. ఈ హమీదుల్లా ఖాన్ ఉన్నారు చూసారా, ఈ హమీదుల్లా ఖాన్ భోపాల్ నవాబుగా పనిచేసేవారు. ఆయన మహమ్మద్ అలీ జిన్నా గారికి రాసిన ఉత్తరం గనక మనం చదివితే ఆ 15,000 కోట్ల రూపాయల ఆస్తి మనదే, మన ఆస్తినే వాళ్ళు తీసేసుకున్నారు అనే విషయం మనకి పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఈ హమీదుల్లా ఖాన్ ఈ జిన్నా గారికి రాసిన ఉత్తరం అంటే ఆగస్టు 2, 1947 ఆ ప్రాంతంలో ఈ జిన్నా గారికి ఒక ఉత్తరం రాశారు. నాకు ఇస్లాం అంటే చాలా ప్రీతి, నేను స్టాంచ్ సపోర్టర్ ఆఫ్ పాకిస్తాను, భోపాల్ ని కూడా నేను పాకిస్తాన్ లో కలిపేయాలని అనుకుంటున్నాను. కానీ భోపాల్ ఏమో కాస్త మధ్యలోకి ఉండడం వల్ల అది వీలు కావటం లేదు. అక్కడ 80% మంది హిందువులు ఉన్నారు. హిందువులు నమ్మదగిన వాళ్ళు కాదు, వాళ్ళని మనం నమ్మలేం. ఎందుకు అంటే వాళ్ళు ఇస్లాంకి వ్యతిరేకంగా పనిచేస్తారు, ఇస్లాంని వాళ్ళు నమ్మరు. నేను ఇస్లాంని ఎక్కువగా సపోర్ట్ చేస్తాను, నేను చేయవలసింది మాక్సిమం మీకు నేను చేసేస్తాను అని చెప్పి అన్నాడు. నిజంగానే ఈ భోపాలు మన దేశ సరిహద్దుల్లో ఉండుంటే బహుశా కలిపేసి ఉండేవారేమో, అందులో డౌటే లేదు. అంటే మన భోపాల్ని పాకిస్తాన్ లో కలిపేయాలని కుట్ర పన్నారు అంటే తెన్నింటి వాసాలు లెక్క పెట్టారు కదా. ఇక్కడికి వచ్చి ఆస్తులన్నింటినీ కూడగొట్టుకుని ఇక్కడేమో నవాబులుగాను సుల్తాన్లుగాని పనిచేస్తూ మన ఆస్తుల్ని తీసేసుకుని మన దేశాన్ని ఇంకొకరికి తాకట్టు పెట్టేయడానికి నిర్ణయించుకున్నారు అంటే ఎంత డాష్ లో ఎంత. ఇంకా తర్వాత మీరే పూర్తి చేసుకోండి, దాన్ని పూర్తి నేను చేయక్కర్లేదు. అలా ఈ 15,000 కోట్ల ఆస్తి ఈ హమీదుల్లా ఖాన్ కి సంబంధించిన ఆ తరాల్లో ఆస్తి అనమాట. వాళ్ళకి చెందిన వాళ్ళు ఈ సైఫ్ అలీ ఖాన్ గారు కాబట్టి ఈ ఆస్తి తనదిగా ఆయన కోర్టులో కేసు వేస్తే
ఇప్పుడు తెలియదనమాట. అయితే ఈ జిన్నా గారికి రాసిన ఉత్తరం విషయం నేనే సొంతంగా కల్పించి చెప్పలేదు. 1994-95 సంవత్సరాలలో పాకిస్తాన్ ప్రభుత్వం డిజిటలైజ్ చేసి పబ్లిష్ చేసిందనమాట ఈ ఉత్తరాలన్నింటినీ, జిన్నా పేపర్స్ అని. అందులో ఉన్న ఈ విషయాలన్నీ, అవన్నీ నేను వీడియోలో మీకు చూపించాను కదా, మీరందరూ చూసే ఉంటారు కదా. ఇప్పుడు చెప్పండి, మరి ఇవన్నీ విన్న తర్వాత మరి ఈ ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరి ఆస్తులు? మన ఆస్తులే కదా ఇవన్నీ. మన భారతదేశంలో మనకి వ్యతిరేకంగా పనిచేయటం వల్ల సంపాదించుకున్న ఆస్తులు అవన్నీ. ఆ 15,000 కోట్ల రూపాయల ఆస్తి ఎవరిది? మరి ఇప్పుడు ఈ సైఫ్ అలీ ఖాన్ గారు తన కొడుక్కి తైమూర్ అని పేరు ఎందుకు పెట్టుకున్నారు అనేది క్లారిటీ వచ్చేసింది కదా. మన దేశంలో ఉంటారు, మనకి వెన్నుపోటు పొడుస్తారు, పక్క దేశానికి వీళ్ళు సపోర్ట్ గా ఉంటారు. ఇలాంటి వాళ్ళ సినిమాలు చూస్తూ, వీళ్ళకి సపోర్ట్ చేస్తూ, వీళ్ళకి మద్దతు ఇస్తూ సింహం అంటాం, ఏనుగంటాం, సింహాసనం మీద తీసుకెళ్లి మనం కూర్చోబెడతాం. మనం కళ్ళు మూసుకున్నంత కాలం, మన చరిత్ర మనకి తెలియనంత కాలం మనం ఇంకొకరి మీద జాలి పడుతూనే ఉంటాం, ఇంకొకరిని మంచివాడిగా మనం చెప్తూనే ఉంటాం. 15,000 కోట్ల రూపాయల ఆస్తి అంటే ఏ సామాన్యమా? ఎవరు సొమ్ము అని చెప్పి వాళ్ళందరూ తీసుకెళ్లిపోతున్నారు. ప్యాలెస్లు తీసేసుకున్నారు. ఆఖరికి మన తాజ్ మహల్ కూడా మందైతే ఎవరో కట్టించిన కట్టడం అని చెప్పి దాని మీద పేర్లు రాసేసుకున్నారే, ప్రతి దాన్ని ఆక్రమించేసుకుంటున్నారే. ఇలా ఇప్పుడు మనకి కంటికి కనిపిస్తున్నారు. ఇలాంటి ఆస్తులు ఎంతమంది మనవి తీసేసుకున్నారో, ఎంతమంది అక్రమంగా అనుభవించేస్తున్నారు ఎవరికి తెలుసు? పరమేశ్వరుడికి తప్ప. పాపం ఈ సైఫ్ అలీ ఖాన్ గారికి తను సంపాదించని ఆస్తి తనకు రాలేదు అనే ఒక ఉడుకుమోత్తనము, ఆస్తులు హుష్కాకి అయిపోయాయని, కాకెత్తుకుపోయిందని బాధ, పక్క నుంచి కత్తిపోట్లు, ఇవన్నీ కలిసి పాపం బాధపడుతున్నారు. పాపం అని ఆయన్ని మనం అనుకుంటే మనల్ని ఎవరు పాపం అనుకుంటారు కదా? ఆలోచించండి ఒకసారి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.